మొహమ్మద్ అస్లం గారి యొక్క సున్నతులు ఒక గైడ్ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆచరించి చూపించారు. దీనిని ఈ ఖురాన్ని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆచరించి చూపించారు. అందుకే ఈ ఖురాన్ అనేది టెక్స్ట్ బుక్ అయితే కనుక ఈ యొక్క హదీసులు అనేవి మనకి గైడ్. ఈ యొక్క ఖురాన్ని మనకు అర్థం కావాలి అంటే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క జీవితంలోని హదీసులు మనం చూడాలన్నమాట. అందుకే ఖురాన్ మరియు హదీసులు ఈ రెండిటి ద్వారా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఇస్లాంలో ముందుకు పోవాలి. అందుకే అషదున్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అషదున్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అంటే అల్లాయే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే అన్ని. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆయన అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క భక్తుడు, ఆయన ఒక మానవుడు. ఆయన్ని అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. దేవుడు మాత్రం అల్లా మాత్రమే. ఇకపోతే ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ద్వారా మనకి ఏదైతే నేర్పాడో దేవుడు అల్లా, దాన్ని మనం తెలుసుకొని వాటి ప్రకారం జీవిస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కూడా మనం అల్లాహకి దరూదు పంపిస్తూ, అంటే మనం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని మనం దీవిస్తూ ఆయన కోసం కూడా మనం అల్లాహని ప్రార్థించాలి. ఎందుకంటే ఒక ప్రవక్తగా, ఒక మానవుడిగా, ఒక నాయకుడిగా, ఒక లీడర్గా ఆయన ఏ విధంగా సేవలు అందించాడో మరి ఆయన గురించి కూడా మనం అల్లాహని ప్రార్థించాలి. దీనినే మనం దరూద్ అంటాం లేదా దీవెనలు అని అంటాం. మరి ఇలా దరూదు పంపిస్తూ అల్లాహని ఆరాధిస్తూ మరి అల్లా చెప్పినట్టుగా ఈ లోకంలో భూమిపై వినయంగా నడవాలి. ఈ లోకంలో నీకున్న వాటాను నిర్లక్ష్యం చేయకూడదు. అల్లాతో పాటు వేరే వాటిని ప్రార్థించకూడదు అని చెప్పడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అల్లాతో పాటు వేరే ఇంకెవరిని ఆరాధించమని చెప్పలేదు, కేవలం అల్లానే నమ్ముకోమని చెప్పారు. మరి నమాజు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దాన ధర్మాలు ఇలాంటి అనేక రకాల కార్యక్రమాల ద్వారా అల్లాను చేరుకునే మార్గాలు అనేకం చెప్పడం జరిగింది. ఇకపోతే ప్రార్థన ఎలా చేయాలి, ఎలా అల్లాహ్ని చేరుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి స్వలింగ సంపర్కంలో పాల్గొనొద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 29వ అధ్యాయం 29వ వాక్యంలో చెప్పడం జరిగింది. అంటే స్వలింగ సంపర్కంలో పాల్గొనవద్దు. ఈ మధ్య సమాజంలో మనం విపరీతంగా దీని గురించి అనేక రకాల వార్తల్లో, న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో మనం వింటూ ఉన్నాం. ఏమని ఆడవారు, మగవారికి మగవారు పెళ్ళి అని, వాళ్ళే సంభోగం అని, ఇలాంటి అనేక రకాల కార్యక్రమాల గురించి మనం వింటూ ఉన్నాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లూత్ అలైహిస్సలాం అనేటటువంటి ఒక ప్రవక్తను పంపించి ఇది ఒకానొకప్పటి కాలంలోనే దీనిని నిషేధించడం జరిగింది. ఆడ మొగ కలిసి పెళ్లి చేసుకొని ఈ యొక్క కార్యక్రమాలు అనేవి జరగాలి. ఆడ మొగ గనక ఇలా స్వలింగ సంపర్కం కనుక చేస్తే అది పాపం. అలాంటి వాటిల్లో మీరు పాల్గొనవద్దు అని మరి దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 29వ అధ్యాయం 29వ వాక్యంలో